ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు కూడా మనం దేవుణ్ణి కనుగొనడం, దేవుని స్వరాన్ని వినడం, అలాగే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, ఇలా మనం ప్రయాణించాం దేవుని మాటల్ని తెలుసుకోవడానికి. అలాగే దేవుని చిత్తంలో నడిచే జీవితం ఎలా ఉంటుంది, దేవుని వాగ్దానం ఈరోజు నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 143వ అధ్యాయం 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు కానీ దానిలో నడవలేరు కూడా. తెలుసుకోవడం అంటే జ్ఞానం, అలాగే దానిలో నడవడం అంటే ఆజ్ఞపాలన అన్నమాట. అంటే దేవునిలో నడవడం అనేది ఆజ్ఞని పాటించడం అన్నమాట. ఏదైతే దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత అందులో నడవడం. అలాగే యాకోబు 1వ అధ్యాయం 22లో ఒక మాట ఉంటుంది. వాక్యము విని మాత్రము ఉండక దానిని ఆచరించువారగుడి అని ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటి అంటే, మనం వాక్యాన్ని విన్నంత వరకు అది మనకి ఎలా ఉంటుందంటే ఒక జ్ఞానంగా ఉంటుంది, అంటే ఒక సమాచారంలా ఉంటుంది. కానీ మన వాక్యాన్ని విని దాన్ని ఆచరిస్తాం చూసారా, అప్పుడు ఏమవుతుందంటే మన మనస్సు రూపాంతరం చెందుతుంది అన్నమాట, నూతనం అవుతుంది అన్నమాట. దేవుని చిత్తంలో నడవడానికే మనం దేనికి లోబడి ఉండాలి అంటే హృదయానికి లోబడి ఉండాలి. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, వినుట అనేది బలుల కంటే మేలైనది, అలాగే విధేయత విధేయత అనేది క్రొవ్వు నైవేద్యముల కంటే మేలైనది. అంటే దేవుడు మన క్రియలు మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా చూస్తాడనమాట. విధేయత అనేది మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో అత్యంత ప్రియమైన బలి అన్నమాట దేవుడికి. అందుకే దేవుని చిత్తంలో నడిచేవారు ఎప్పుడు కూడా గర్వాన్ని వదిలిపెడతారన్నమాట. మన ప్రయోజనాల కన్నా దేవుని గౌరవాన్నే కోరుకుంటారన్నమాట. అంటే ఎప్పుడు కూడా దేవుని కించపరచకూడదు, దేవుని వాగ్దానాన్ని అవమానపరచకూడదు, దేవుని చిత్తం ద్వారా మనం నడవాలి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇన్ కేస్ ఇవన్నీ మనం అన్నీ చేసి దేవుని చిత్తంలో నడిచే జీవితం ఎలా ఉంటుందంట, అసలు నడిస్తే ఎలా ఉంటుందంటే మనకి శాంతిని, అలాగే మనం వెళ్ళే దిశనిస్తుంది అన్నమాట. దేవుని చిత్తంలో నడిస్తే మన హృదయానికి శాంతిని, అలాగే మనం వెళ్ళే దిశనిస్తుంది అన్నమాట. ఎందుకంటే యెషయా గ్రంథం 30 అధ్యాయం 21లో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటి అంటే, మీ చెవులు వెనక నుండి మాట వినును, ఇది మార్గము, దీనిలో నడువుడి అని ఉంటుంది. దేవుడు మన మార్గాన్ని చూపిస్తాడనమాట. కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ద్వారా శాంతి ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు సంఘం లేదా సేవకుల ద్వారా మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి అడుగులనేవి యెహోవా స్థిరపరుస్తాడనమాట. మన అడుగులు యెహోవా స్థిరపరుచును. అలాగే ఎందుకంటే అబ్రహాం విశ్వాసం చూడండి. దేవుడు అతనికి నీవు తెలిసిన దేశమును విడిచి నేను చూపించిన దేశమునకు వెళ్ళుము అని అన్నాడు. అని అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు, ఎక్కడికి, ఎందుకు, నేను ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని ఎప్పుడూ అడగలేదు. ఎవరు పిలిచారు, దేవుడు పిలిచాడు, అది నమ్మాడనమాట. దేవుని చిత్తంలో నడిచే జీవితం అంటే మనకు అన్ని విషయాలు తెలియకపోయినా, లేదా అన్ని వివరాలు మనకు తెలియకపోయినా, ముందుగానే మనకు అది కనిపించకపోయినా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడనే విశ్వాసంతో అడుగు వేయాలన్నమాట. మనం ఒక పని అనుకుంటాం, ఒక కార్యం అనుకుంటాం, అది దారులు మనకు తెలియకపోయినా మన విశ్వాసం మీద ఆ దారి, నువ్వు వెళ్ళే దిశ, నీ హృదయము దేవుడు నడిపిస్తాడన్నమాట.
అందుకే దేవుని చిత్తంలో నడిస్తే మనకి చివరికి సత్య ఫలితాన్ని నమ్ముతామన్నమాట. ఆయన చిత్తమే తెలియాలి. మనం ఎందుకెళ్తున్నాం, దేనికోసం వెళ్తున్నామని ఎవ్వరైనా నిన్ను క్వెషన్ చేయొచ్చు. కానీ నువ్వు విశ్వాసం మీద వెళ్తే ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా దేవుని చిత్తం ద్వారా నడుచుకుంటే, ఆయన స్వరం విని నువ్వు వెళ్ళాలి అనుకుంటే దేవుడు ఖచ్చితంగా నిత్య ఫలితాన్ని ఇస్తాడన్నమాట. అలాగే దేవుని చిత్తంలో నడిస్తే చివరికి విజయ కిరీటం అనేది మనకు వస్తుందన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కిరీటం మనకు వస్తుంది. ఎందుకంటే న్యాయమైన కిరీటానికే దేవుడు మనల్ని సిద్ధపరుస్తానని వాగ్దానం ఇచ్చాడనమాట. న్యాయముగా నడుచుకోవడం వల్ల నీకు నేను న్యాయముగానే ఆ కిరీటం అనేది ధరింపచేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంలో మనం నడిస్తే మన హృదయం, మన దిశ, మన నడవడిక, మనం విశ్వాసం అన్నీ కూడా బలపడి దేవుని వాగ్దానం వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, సంఘం ద్వారా మనకి మన దిశని నేర్పుతుంది. దేవుడి కొద్ది మాటల్ని మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, సాయంకాల సమయాన ప్రభువా, ఈ రీతిగా మీ మాటలు ప్రభువా మా హృదయంలో నింపుకోవడానికి ఇదిగో తండ్రి గొప్ప వాగ్దానాలు మాకు ఇచ్చావు ప్రభువా. నీ చిత్తంలో నడిచి ప్రభువా, హృదయానుసారం ప్రభువా మా మార్గాలన్నిటికీ ప్రభువా దిశను తెరిచి ఉండి తండ్రి. ఇదిగో తండ్రి, నీ చిత్తం తెలిసినంత వరకే కాదు ప్రభువా, దానిలో నడుచున్నట్లు ప్రవ్వా మాకు బలాన్ని దయచేయము తండ్రి. మా అడుగులు ప్రవ్వా నీ ఆత్మ ద్వారా ప్రవ్వా స్థిరపరచండి తండ్రి. ప్రతి నిర్ణయంలో ప్రతి బిడ్డని మీ మార్గంలో ప్రవ్వా మీ ఒక్క మార్గంలోనే ఎంచుకునే జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ప్రతి బిడ్డకి ప్రవ్వా తన స్వబుద్ధి కాకుండా ప్రవ్వా నీ చిత్తమే ప్రవ్వా మా అందరిలో పెరుగునట్లు ప్రవ్వా మాకు కృపను దయచేయండి, ప్రార్థన శక్తిని దయచేయండి మా హృదయంలో తండ్రి. ప్రవ్వా నీ చూపిన దారిలో మేము నడిచినప్పుడు ప్రవ్వా శాంతిని, సంతోషాన్ని, సమాధానానికి మాకు దయచేయండి తండ్రి. ఇదిగో ప్రవ్వా నీ చిత్తంలో మా జీవితం అంతా గడుచున్నట్లు చేయము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ప్రవ్వా ఈ మాటల ద్వారా ఎవరైతే ఇంకా నువ్వు బలము పొంది ప్రభువా హృదయానుసారం జీవించడానికి, వాక్యానుసారం నడవడానికి ప్రవ్వా హృదయం అంతట్లో మీ వాక్యాన్ని నింపుకుని ప్రవ్వా మనసుని నూతనంగా మార్చుకోవడానికి ప్రవ్వా వాళ్ళ దిశని మార్చుకోవడానికి మీరు సహాయం చేయండి, కృప చూపండి ప్రవ్వా, దయ చూపండి తండ్రి. ఈ ప్రార్థన అంతటిని ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని, మీరు ఆశీర్వదిస్తారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి నుండి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ కూడా శాంతిని, సమాధానం కలుగు చేయనుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.